హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్. ఈరోజు మనం కట్టె పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఈ కట్టె పొంగల్ని ప్రసాదంలో అయినా తీసుకోవచ్చు, లేకపోతే మార్నింగ్ టిఫిన్లో అయినా తీసుకోవచ్చు. చాలా త్వరగా ఈ కట్టె పొంగల్ని చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకుని ఈ కట్టె పొంగల్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాము. ముందుగా కుక్కర్లోకి అరకప్పు పెసరపప్పును తీసుకొని మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాలు దోరగా వేయించండి. ఇలా దోరగా ఫ్రై చేయడం వలన పొంగల్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. పెసరపప్పుని 2-3 నిమిషాలు బాగా వేపాక ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు వరకు రైస్ని కూడా వేసుకోండి. బియ్యం పెసరపప్పుని 2-3 సార్లు బాగా కడగండి. మీకు కనుక టైం ఉంటే ఇలా కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ని వేసి ఒక అరగంట నానబెట్టండి. మీకు కనుక టైం లేకపోతే వెంటనే అయినా చేసుకోవచ్చు. ఇలా నానబెట్టడం వలన పప్పు బియ్యం అనేవి చాలా బాగా ఉడుకుతాయి. అరగంట తర్వాత బియ్యంలో నీళ్లు వంచేసేసి కుక్కర్లో తీసుకుంటున్నాను. తర్వాత ఈ క్వాంటిటీకి 5 కప్పులు నీళ్లు తీసుకోండి. మీరు ఏదన్నా 1 కప్పు కొలతతో రైస్ని పప్పుని కొలిచి తీసుకోండి. రైస్ని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పు కొలతతో 5 కప్పులు నీళ్లు తీసుకోవాలి. 1 కప్పు రైస్కి 4 కప్పులు నీళ్ళు, అరకప్పు పెసరపప్పుకి 1 కప్పు నీళ్ళు అన్నమాట. ఇందులోనే 10-15 మిరియాలు, అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క ముక్కని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకుంటున్నాను. పసుపు ఆప్షనల్ అండి, మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. అలాగే 1/2 టీ స్పూన్ నెయ్యిని, రుచికి సరిపడా ఉప్పును వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలిపేసేయండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. 2 విజిల్స్ తర్వాత కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి, అన్నం పప్పు చక్కగా ఉడికాయి. కట్టె పొంగల్ కోసం ఇలా మెత్తగా ఉడకాలండి. అయితే ఇది చల్లారాక కాస్త గట్టి పడుతుంది. చల్లారాక కూడా గట్టిగా ఉండకూడదు. అంటే ఇందులోకి 1.5 కప్పు వరకు నీళ్ళు వేసుకొని బాగా కలపండి. మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. మరీ పలుచగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. చల్లారే టైంకి మరీ గట్టిగా కాకుండా తినడానికి వీలుగా చాలా బాగుంటుంది. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికించండి. ఇప్పుడు ఇందులోకి పోపు కోసమని కడాయిలో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని తీసుకోవాలి. నెయ్యి వేడయ్యాక 1/2 టీ స్పూన్ చొప్పున పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని దోరగా ఫ్రై చేయాలి. తాలింపు దోరగా ఫ్రై అయిన తర్వాత దీనిలో 1 టీ స్పూన్ అల్లం ముక్కలు, 2 పచ్చిమిరపకాయ ముక్కలు, జీడిపప్పు ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేయండి. జీడిపప్పు కూడా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, 3 ఎండుమిరపకాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపులో మిరియాలు వేసుకోలేదు కనుక తాలింపు ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని పొంగల్లో వేసి బాగా కలపండి. చూసారు కదండి, చాలా కమ్మగా క్విక్గా అయిపోయి కట్టె పొంగల్ రెసిపీని. ఈ కట్టె పొంగల్ని ప్రసాదంలో అయినా, మార్నింగ్ టిఫిన్లోకైనా, లంచ్లోకైనా చాలా సింపుల్గా ఈ కట్టె పొంగల్ని చేసుకొని తినేసేయచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సుందర్స్ లంచ్ బాక్స్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.